నిండు సభలో ప్రసంగం మధ్యలో అడ్డుకోవడంతో ముఖ్యమంత్రి చంద్రబాబు కాస్త విసుక్కున్నా తండ్రిలా వారి బాధను మాత్రం విస్మరించలేదు. సభా మర్యాదలు అందరూ పాటించాలని కఠినంగా చెప్పిన అదే వేదికపై ఇద్దరు మహిళల భూ సమస్యలను ఓపికగా విని వెంటనే పరిష్కారానికి ఆదేశాలు జారీ చేశారు. నిన్న నంద్యాలలో జరిగిన పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ సభలో ఇద్దరు మహిళలు తమ సమస్యను లేవనెత్తారు. అయితే తాను ప్రసంగిస్తుండగా ప్లకార్డు ప్రదర్శించడంపై సీఎం తొలుత ఆగ్రహం వ్యక్తం చేశారు. తర్వాత పరిష్కారం చూపారు. తూర్పుగోదావరి జిల్లా మండపేట నుంచి తన హక్కు కోసం నంద్యాల వరకు వచ్చిన సాయి దీప్తి వినతిపై స్పందించిన సీఎం ఆ ఆడబిడ్డకు వెంటనే న్యాయం చేయండని అధికార యంత్రాంగానికి తేల్చెప్పారు. 20 ఏళ్లుగా 22A సంకెళ్లలో చిక్కుకున్న భూమి సమస్యపై సీఎం ఇచ్చిన ఒక్క ఆదేశంతో పరిష్కార ప్రక్రియ వేగమందుకుంది. వినతి నుంచి చర్య వరకు క్షణాల్లో నిర్ణయం. కలెక్టర్ కార్యాలయంలో సమస్య పరిష్కారానికి మార్గం సుగమమైంది. అలాగే కడప జిల్లా రామలక్ష్మమ్మ సమస్యపైన సంబంధిత అధికారులతో మాట్లాడి చర్యలు తీసుకోవాలని సీఎంఓకు సూచించారు. అమ్మాయి నా పక్కన మీకు కొత్తగా నేర్చుకున్నారు ఈ డ్రామాలు. ఆ పక్కనుండు. పోలీసులు మీరు ఎవరైనా సరే ఇవ్వాలంటే ఆ పక్కనుండి నేను తీసుకుంటాను, మర్యాదగా మాట్లాడతాను. అంతేగాని మధ్యలో వచ్చి డిస్టర్బ్ చేస్తే మాత్రం మంచిది కాదు. మీ వ్యక్తిగత సమస్యల్ని ఇన్నో ఈ పక్కకు రామ్మా, నువ్వు పక్కకు రా, నువ్వు చెప్పింది వినాలి. సమస్య పక్కకు తీసుకుని తెలిపెట్టి నాకు పరిచయం చేయండి. ఎవరు బై ఫోర్స్ తీసుకుపోవద్దండి. ఎవరైనా సరే ఇక్కడ ఏదైనా కాగితం ఇవ్వాలంటే ప్రత్యేకంగా ఇక్కడికి వచ్చిన పెడతా, మీరు రండి. మీరు చెప్పిన సమస్యలు ఇంటా పరిష్కార దిశగా ముందుకు పోతానని మరొకసారి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. సహకరించాలి. ఇలాంటి చేయడం కరెక్ట్ కాదు. గట్టిగా చెప్పండి, కూడా చెప్పండి చేయకూడదని. ఎక్కడో ఉంటారు, వేరే నియోజకవర్గంలో కూడా ఉంటారు. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి మధ్యలో లేచి మీటింగ్ కూడా డిస్టర్బ్ చేయడం కరెక్ట్ కాదు.